The most requested video and the most awaited video, best smartphones under 25,000, best gaming phone ఏంటి, best camera phone ఏంటి, best all-rounder phone, best value for money phone అనేసి కొంచెం కేటగిరీస్ డివైడ్ చేశాను అనమాట. సో మోస్ట్లీ ఒక 3 నుంచి 4 ఫోన్లు చెప్తాను. దీనికి స్టిక్కర్ ఉండడం ట్రై చేయండి. మీకు సామ్సంగ్ కావాలంటే ఆ ఫోన్ తీసుకో, హానర్లో కావాలంటే ఈ ఫోన్ తీసుకో, ఒప్పోలో కావాలంటే ఆ ఫోన్ అని చెప్పేసి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయను. మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి ఆ ఫోన్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తే మాత్రమే ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేసి ఉంటాను. అంటిల్ అన్లెస్ ఈ లిస్ట్ కూడా నేను తీసుకొచ్చింది అనమాట. ఓకే, సో ఫస్ట్ చూసుకుంటే బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అన్న 25,000 పోకో X6 Pro. ఈ ఫోన్ చూసుకుంటే ఇక్కడ నేను ప్రోస్ అండ్ కాన్స్గా మాట్లాడతాను. సో మోస్ట్లీ స్పెక్స్ అని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. మీకు కావాలంటే ఈ నేను చెప్పే ప్రతి ఒక్క ఫోన్ని ఇన్ డీటెయిల్ రివ్యూ చేసి డిస్క్రిప్షన్లో నేను పెట్టింటాను. ఆ రివ్యూ చేస్తున్నారంటే మీరు ఫోన్ కొనే ముందు ఒక్కసారి దాన్ని చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ చూసుకుంటే పోకో X6 Pro. ఈ ఫోన్లో ఉన్న ప్రోస్ చూసుకుంటే మెయిన్గా మనకి ప్రాసెసర్ డైమెన్సిటీ 83 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది అనమాట. నాట్ ఓన్లీ ప్రాసెసర్, దీంతో మనకి LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ వస్తుంది అనమాట. అసలు నేను టెస్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ స్కోర్ కూడా 1.3 మిలియన్ వచ్చింది ఆండ్రాయిడ్ స్కోరు. అండ్ కమింగ్ టు రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ నేను టెస్ట్ చేసినప్పుడు BGMI వచ్చేసి స్మూత్ 90 FPS ఆడుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం. నాకు అసలు ఈ ఫోన్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆ గేమింగ్, నేను ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటాను, ఆ గేమింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఈ ఫోన్ ఇచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ నాకు మళ్ళీ అంత బాగా అనిపించింది నాకు ఆ ఫోన్లో ఎక్స్పీరియన్స్ మాత్రం. అండ్ టెంపరేచర్స్ కూడా ఫ్యాన్ ఆఫ్ చేసి ఆడితే మాత్రం 42-43 డిగ్రీస్ రైజ్ అవుతుంది. అది కూడా ఒక 1 అవర్ తర్వాత గ్రాడ్యువల్లీ మళ్ళీ డిగ్రీస్ అవుతుంది అనమాట. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ ఫోన్లో పీక్స్, అసలు ఎక్సలెంట్ ఫోన్, ఎటువంటి డౌట్ లేదు. డైమెన్సిటీ 83 అల్ట్రా ప్రాసెసర్ మాత్రం. నాట్ ఓన్లీ ప్రాసెసర్, అండ్ ఈ ఫోన్లో చూసుకుంటే మనకి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది, 1800 నిట్స్ ఉంటుంది పీక్ బ్రైట్నెస్, అండ్ మంచి బ్యాటరీ లైఫ్, 5000 mAh బ్యాటరీ. దాన్ని ఛార్జ్ చేయడానికి 68 వాట్ ఛార్జర్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, అండ్ NFC ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్లో మెయిన్గా. సో ఇది ఈ ఫోన్లో ప్రోస్ చూసుకుంటే. అండ్ ఈ ఫోన్లో ఉన్న కాన్స్ ఏంటంటే యావరేజ్ కెమెరాస్. సో ఇదే పర్స్పెక్టివ్లో ఉన్న చాలా ఫోన్స్ కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్లో ఉన్న కెమెరాస్ మాత్రం కొంచెం యావరేజ్గా ఉంటుంది. దానికి మీరు కాంప్రమైజ్ అవ్వాలి. సో గేమర్స్ ఇదొక్కటి మీరు చూసుకోండి. మీ కెమెరాస్ అంత మెయిన్ ప్రయారిటీ కాదనుకుంటే మాత్రం ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. అండ్ నేను కొన్న వేరియంట్ నాకు వేగన్ లెదర్ వచ్చింది. సో ఈ ఫోన్ ఏమన్నా కొనేలాగా ఉంటే మాత్రం వేగన్ లెదర్ స్కిప్ చేసి ప్లాస్టిక్ బ్యాక్ వెళ్ళడం బెటర్. ఎందుకంటే వేగన్ లెదర్ హీట్ డిసిపేషన్ మనకు కొంచెం ప్రాబ్లం ఉంది. నార్మల్ బ్యాక్ తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే, బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ అండర్ 25,000 OnePlus Nord CE4. ఈ ఫోన్ చూసుకుంటే మనకి 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఈ ఫోన్ ప్రాసెసర్ వచ్చేసి మిడ్ రేంజ్ ప్రాసెసర్స్లోనే ఒక మంచి ప్రాసెసరు. నాట్ ఓన్లీ ఫర్ గేమింగ్, అసలు ఈ ఫోన్ మీరు ఒక మోడరేట్ గేమర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది మన గేమింగ్ కూడా. అండ్ ఆండ్రాయిడ్ స్కోర్ నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 8,20,000 దాకా వచ్చింది ఆండ్రాయిడ్ స్కోర్ కూడా. సో చాలా మంచి స్కోర్స్ క్యాప్చర్ చేసింది. అండ్ గేమింగ్ కూడా నేను 1 అవర్ ఆడేటప్పటికి చాలా నెగ్లిజిబుల్ ఫ్రేమ్ డ్రాప్స్తో గేమ్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. స్మూత్ ఎక్స్ట్రీమ్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంది పర్ఫార్మెన్స్ మాత్రం, దాంతో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఒక్కటి ఏమని చెప్తానంటే గేమింగ్ అంత ఎక్కువ పెట్టుకోకండి, బట్ ఈ ఫోన్ కొన్నారు మీకు ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడి ఉంటారంటే మాత్రం బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ కెమెరాస్ చూసుకుంటే దీంతో మనకి సోనీ LV80 సెన్సార్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీని పక్కన పెట్టేసేయండి, అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏముండదు. అండ్ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. సెల్ఫీ కెమెరా చాలా బాగుంది. నైట్ టైంలో కానీ డే టైంలో కానీ మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంది. HDR పర్ఫార్మెన్స్ కూడా దీంతో అన్యూహంగా నాకు బాగా అనిపించింది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కూడా చాలా బాగా ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇదే కెమెరా డిపార్ట్మెంట్లో ఒక కాన్ ఉంది, అది నేను కాన్ సెక్షన్లో చెప్తాను. ఒక పాయింట్ ఉంది, చిన్న పాయింటే, బట్ అది కొంచెం కొంత కేటగిరీ వాళ్ళకి అది మేజర్ కాదని చెప్పొచ్చు. అండ్ మేజర్ ప్లస్ పాయింట్ ఈ ఫోన్లో బ్యాటరీ లైఫ్ 5500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అండర్ 30,000 ప్రైస్ బ్యాక్, అండర్ 25 కాదు 30,000 ప్రైస్ ప్యాకెట్లో కూడా ఇంత బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఏ ఫోన్ ఇవ్వదు. 100% చెప్తాను. ఇది 7 గంటల నుంచి 7.5 గంటల సేపు స్క్రీన్ టైం వస్తుంది. నేను 2 రోజులు కూడా ఛార్జింగ్ పెట్టుకుంటా ఈ ఫోన్ నేను వాడినాను. అండ్ నాట్ ఓన్లీ ఛార్జర్ కూడా మనకి 100 సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 30 నిమిషం మనకు ఫుల్ ఛార్జ్ కూడా అయిపోతుంది. సో బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్లో వస్తున్నది మాత్రం. అండ్ ఈ ఫోన్లో మనకు కొన్ని కాన్స్ ఉంది, నెగ్లిజిబుల్ కాన్సే, దాన్ని మీకు పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది. ఆ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఈ ఫోన్లో మనకి NFC రాదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2i సబ్జెక్ట్సే వస్తుంది. దీంతో 3 ఏళ్ళు రాదు, 2i సబ్జెక్ట్సే. అండ్ 1-2 బ్లోటేర్ వస్తుంది. ఆ UI అయితే చాలా స్మూత్ అండ్ ఫ్లూయిడ్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్లో మనకు దీంతో 4K 30p సపోర్ట్ చేస్తుంది కదా, అక్కడ మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదనమాట. అదొక్కటి ఈ ఫోన్లో నాకు కాన్స్ అనిపించింది. ఈ ఫోన్లో మాత్రం నెగ్లిజిబుల్ కాన్సే ఉంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ 25,000 ప్రైస్ బ్యాకెట్లో మాత్రం మంచి అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్ మాత్రం Nord CE4. నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది Nord CE4.
నెక్స్ట్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అన్న 25,000 నథింగ్ ఫోన్ 2A. సో ఈ ఫోన్ వచ్చేసి మనకు కొంచెం అటు ఇటు ఉంది చెప్తాను. సో కంపేర్ టు నార్డ్ CE4 ఈ ఫోన్లో మనం చూసుకుంటే Dimensity 7200 Pro ప్రాసెసర్తో వస్తుందన్నమాట. కంపేర్ టు 7 Gen 3 కన్నా ఈ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ చాలా తగ్గుతుంది. సో అరౌండ్ ఒక 6 lakhs వస్తుంది ఆండ్రాయిడ్ స్కోరు. డీసెంట్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. గేమింగ్ కూడా మనం ఆడుకోవచ్చు, బట్ అంత స్మూత్గా ఉండదు. 7 Gen 3 అంత స్మూత్గా ఉండదు, బట్ ఓకే. ఈ రెండు ఫోన్లు నేను గేమింగ్ రికమెండ్ చేయను. కాకపోతే ఈ ఫోన్లు కొన్నారంటే మీకు హాఫ్ అన్ అవర్ కొన్నారు గేమ్ ఆడుతుంటే మనం ఆడుకోవచ్చు. స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్, ఆ ఫోన్ అయినా ఈ ఫోన్ అయినా. అండ్ కెమెరాస్ ఈ ఫోన్లో కంపారిటివ్లీ ఈ 3 ఫోన్లు కంపేర్ చేసుకుంటే ఒక మంచి డీసెంట్ కెమెరాస్ నాకు నథింగ్ ఫోన్ 2Aలో అనిపించింది. నార్డ్ CE4లో కూడా బాగుంది, బట్ నథింగ్ ఫోన్ 2Aలో 3 కెమెరాలు ఇచ్చారు కదా. సో బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ ఒకటి. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. 2 యూస్ చేసి మనం 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4K 30 fpsలో మనకు ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నైట్ టైంలో కానీ డే టైంలో కానీ కొంచెం మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్స్ ముఖ్యంగా మనకి 2x పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది పోర్ట్రేట్స్ క్వాలిటీ కూడా. అండ్ మెయిన్ ఈ ఫోన్లో ఏంటంటే కెమెరాస్లో ఫ్రంట్ కెమెరా ఉంది కదా, ఆ కెమెరా మాత్రం నైట్ టైంలో ఎక్కువ సాఫ్ట్ వస్తుంది ఇమేజెస్. నాయిస్ కూడా ఎక్కువ ఉంది, నాకు అంత పెద్దగా నచ్చలేదు ఫ్రంట్ కెమెరా నైట్ టైంలో మాత్రం. అంటిల్ అన్లెస్ డే టైంలో మాత్రం ఫ్రంట్ కెమెరా కూడా బాగుంది. ఫుల్ హెచ్డీ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అంత క్వాలిటీగా అయితే లేదు వీడియో క్వాలిటీ మాత్రం ఫ్రంట్ కెమెరాలో. ఫ్రంట్ కెమెరా ఇది కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ మెయిన్గా ఈ ఫోన్లో మన ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ 3 ఫోన్లు చెప్పా కదా ఇప్పటికీ, ఈ 3 ఫోన్లతో కంపేర్ చేసుకుంటే నథింగ్ OS 2.5.5 ఉంది యాజ్ ఆఫ్ నౌ మాత్రం. ఈ OS మాత్రం ఎక్సలెంట్ ఫ్లూయిడిటీలో కానీ స్మూత్నెస్లో కానీ యాప్ స్విచ్ అవుతూ ఉంటే కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ 3 ఏళ్ళు మనకు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి బ్లోటర్ ఇన్స్టాల్ అయ్యి రాదు. స్మూత్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అసలు. గేమ్ చెప్తున్నా, చాలా స్మూత్నెస్ మాత్రం చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ ఫోన్లో కాన్స్ లేదంటే కాన్స్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్లో మనకి NFC ప్రొవైడ్ చేస్తున్నారు. OnePlus నార్డ్ CE4లో మనకి NFC లేదు, నథింగ్ ఫోన్ 2లో NFC ఉందన్నమాట. ఓకే, దీంతో కాన్స్ చూసుకుంటే మెయిన్గా మనకి బిల్డ్ క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంటుంది, నథింగ్ ఫోన్స్ ఉండేలాగా ఉండదు. సో అదొకటి నాకు మేజర్ కాన్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఛార్జర్ మనకి బాక్స్లో రాదు, వన్ ఆఫ్ ది మేజర్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే 24 + 2 26కి వెళ్ళిపోతుంది బడ్జెట్. సో అది కొంచెం నాకు అనిపించింది. అండ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఫోన్ కూడా మనము అండ్ 25,000 ప్రైస్ ప్యాకెట్లో మీకు ఓకే అనుకుంటే మాత్రం నార్డ్ CE4 నా ఫస్ట్ చాయిస్. అది కాదు అనుకుంటే నథింగ్ ఫోన్ 2A. నథింగ్ ఫోన్ 2A ఎందుకు చూస్ చేసుకోవాలి నార్డ్ CE4 వద్దనుకోని అంటే మాత్రం కొంచెం కెమెరాస్ నార్డ్ CE4తో కంపేర్ చేసుకుంటే నథింగ్ ఫోన్ 2Aలో కొంచెం బెటర్గా ఉంది. అండ్ ఇంకొకటి OS డిపార్ట్మెంట్ ఆ కలర్ వైస్ కన్నా నథింగ్ OS కొంచెం బెటర్గా ఉంది. ఇది నార్డ్ CE4కి దీనికి కంపారిటివ్లీ. ఓకే, ఈ 3 ఫోన్లే 25,000లో నా చాయిస్, నా సెలెక్షన్. ఇది కాకుండా నా అనూహ్యంగా మనకి OnePlus నార్డ్ 3 వచ్చేసి 25,000 ప్రైస్ ప్యాకెట్లో వస్తుంది ఫ్లిప్కార్ట్లో మాత్రం. సో అది జెన్యూన్గా ఉంది అంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ OnePlus నార్డ్ 3 అన్న 25,000లో. అపార్ట్ ఫ్రమ్ దట్ Redmi Note 13 Pro, Realme 12 Pro Plus ఇవన్నీ ఉంది, అన్నీ చెప్పింటారు మీకు చాలామంది. 12 Pro Plus 26కి వస్తుంది యాజ్ ఆఫ్ నో మాత్రం. దాన్ని 26,000 పెట్టి నువ్వు కొనడం కన్నా 28,000 పెట్టి 2,000 రూపాయలు పెట్టుకొని Moto Edge 50 Pro కొనుక్కోవడం ఉత్తమమైన పని. ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా మనకి Moto Edge 50 Pro లాట్ బెటర్, ఒక్క బ్యాడ్ డిపార్ట్మెంట్ తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్లో Realme 12 Pro Plus కన్నా Moto Edge 50 Pro చాలా బాగుంది. ఎక్సలెంట్ ఫోన్ అసలు మాత్రం అది. దయచేసి Realme 12 సిరీస్ మాత్రం కొన్ని మోసపోకండి. అండ్ ఓకే, సో ఎందుకు ఈ 3 ఫోన్లే ఎందుకు ఈ 4 ఫోన్లే సెలెక్ట్ చేశాను, మిగతా ఫోన్లు ఎందుకు సెలెక్ట్ చేయలేదని చెప్పేసి ఇంకో వీడియో నేను చేస్తాను. డోంట్ బై ది స్మార్ట్ ఫోన్స్ అని చెప్పేసి, అక్కడ ఆ ఫోన్స్ ఎందుకు ఈ కేటగిరీ ఇంక్లూడ్ చేయలేదని చెప్పేసి నా రీజన్స్ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇంకేం డౌట్స్ ఉంది కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ఇట్ నేను రిప్లై ట్రై చేస్తాను. దివ్స్ సార్ ఇంకా వాచింగ్. బై బై నౌ.